నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం మే మంత్కి సంబంధించిన అవార్డ్స్ అండ్ ఆనర్స్, నథింగ్ బట్ వార్తల్లో నిలిచిన పురస్కారాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్కటిగా ఎవరికి పురస్కారం వచ్చింది, ఎవరు ప్రదానం చేశారు అన్న ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ నంబర్ ఆఫ్ మోడల్స్తో అప్డేటెడ్ కంటెంట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. త్వరలో జిఎస్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటికి సంబంధించిన పేపర్స్ కూడా, ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో కమింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్, అవార్డ్స్ అండ్ ఆనర్స్. పురస్కారాలు ఉన్నాయి కదా, వాటిలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం మనం. సో అస్సాం కన్జర్వేషనిస్ట్ డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్ విన్స్ విట్లీ గోల్డ్ అవార్డ్ 2024. వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్ గారికి విట్లీ గోల్డ్ అవార్డ్ వచ్చిందంట 2024కి సంబంధించి. సో అదేంటో చూద్దాం స్క్రిప్ట్. On May 1st, 2024, a wildlife biologist from Assam, Dr. Purnima Devi Burman, has been honored with the Whitley Gold Award 2024. Actually, ఈ యొక్క విట్లీ గోల్డ్ అవార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని మనం గ్రీన్ ఆస్కార్గా పిలుస్తాం. ఓకే, ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో దాంతో కంపేర్ చేశారంటే ఇవి కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో విట్లీ గోల్డ్ అవార్డ్ అనేది గ్రీన్ ఆస్కార్గా మనం పిలుస్తాం అనమాట. సో ఈ అంటే నథింగ్ బట్ ఎన్వైర్న్మెంట్ని కన్సర్వ్ చేసే విధంగా ఎవరైతే వాళ్ళ లైఫ్లో కృషి చేస్తారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో అస్సాంకి సంబంధించిన డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ గారికి 2024 సంవత్సరానికి సంబంధించి విట్లీ గోల్డ్ పురస్కారం అనేది రావడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ గ్రీన్ ఆస్కార్ బై ద విట్లీ ఫండ్ ఫర్ నేచర్ అట్ రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ అవార్డ్ సెరమనీ ఇన్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఎవరిస్తారు అది? విట్లీ ఫండ్ ఫర్ నేచర్. ఓకే, విట్లీ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళు ఇచ్చే అవార్డ్ అనమాట. అండ్ ద అవార్డ్ అక్నాలెడ్జ్ హర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎండేంజర్డ్ గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ నోన్ లోకల్లీ యాజ్ హర్గీలా ఇన్ అస్సామీస్. ఓకే, ఇక్కడ ఒక హ్యాబిటెట్, నథింగ్ బట్ ఒక స్పీషీస్ యొక్క హ్యాబిటెట్ని కన్సర్వ్ చేసినందుకు గాను ఈవిడికి అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్పీషీస్ ఏంటో చూడండి. ఎండేంజర్డ్ గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్, దాన్ని అక్కడ హర్గీలా అని పిలుస్తారు. అస్సాంలో హర్గీలా అనే పిలిచే ఒక స్పీషీస్ ఏదైతే ఉందో దాన్ని కన్సర్వ్ చేసినందుకు గాను ఈవిడికి పురస్కారం ఇవ్వడం జరిగింది. మనం చెప్పుకున్నాం కదా, ఎన్వైర్న్మెంట్ని కన్సర్వ్ చేసే వాళ్ళకి, ఆ కన్జర్వేషనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విట్లీ వైట్ గోల్డ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్రీన్ ఆస్కార్. సో 2024 సంవత్సరంకి గాను ఎవరికి ఇచ్చారు అంటే డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్ ఆఫ్ అస్సాం. నెక్స్ట్, దలై లామా ఆనర్డ్ విత్ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్. ఇక్కడ పివి నరసింహారావు గారు మనకి తెలుసు కదా, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. సో పివి నరసింహారావు గారికి సంబంధించిన ఒక అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే దలై లామా గారికి ఇచ్చారు. దలై లామా. సో చూద్దాం. ద ఫార్మోస్ట్ టిబెటన్ స్పిరిచువల్ లీడర్ హిజ్ హోలీనెస్ దలై లామా వాస్ కాన్ఫర్డ్ ద prestigious PV Narasimha Rao Memorial Award. The event was organized under the auspices of PV Narasimha Rao Memorial Foundation. Foundation General Secretary Anil Kumar said that this award was previously given to Sabarmati Ashram and Ratan Tata, and for the third time it was given to Dalai Lama. Nothing but ఈ అవార్డ్ని ఇప్పటి వరకు ఇద్దరికి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన దలై లామా ఎవరైతే ఉన్నారో అతను మూడవ అవార్డు గ్రహీత అనమాట. ఓకే, అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ సెకండ్ టైం ఎవరెవరికి ఇచ్చారు అంటే, ఒకసారి సబర్మతి ఆశ్రమం ఎక్కడుంది? గుజరాత్లో ఉంది కదా. మన గాంధీజీ గారు ఎస్టాబ్లిష్ చేసిన ఆశ్రమం సబర్మతి ఆశ్రమం అని చెప్తారు, దానికి ఇచ్చారు. అండ్ రతన్ టాటా గారు ఉన్నారు కదా, ఇండియాకి సంబంధించిన ఫేమస్ బిజినెస్ మ్యాన్ అండ్ గ్రేటర్ ఫిలాంథ్రపిస్ట్. ఓకే, ఆయనకి సెకండ్ టైం ఇచ్చారంట. ఇప్పుడు థర్డ్ టైం వచ్చి దలై లామా గారికి పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ అనేది కాన్ఫర్ చేయడం జరిగింది. ఓకే, ఈయన టిబెటన్కి సంబంధించిన స్పిరిచువల్ లీడర్, ఆధ్యాత్మిక గురువు అని చెప్తాం కదా. టిబెట్కి సంబంధించిన ఆధ్యాత్మిక గురువు అయిన దలై లామా గారికి పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్,
రినోడ్ ఇంగ్లీష్ ఆథర్ రస్కిన్ బాండ్ రిసీవ్డ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్. ఇక్కడ మనకు తెలుసు రస్కిన్ బాండ్ ఫేమస్ ఆథర్ అనమాట, చాలా బుక్స్ ఉంటాయి ఆయనకు సంబంధించి ఫేమస్ బుక్స్. సో రస్కిన్ బాండ్ గారికి ఏం అవార్డు వచ్చింది? సాహిత్య అకాడమీ ఫెలోషిప్, సాహిత్య అకాడమీకి సంబంధించిన ఫెలోషిప్ రస్కిన్ బాండ్ గారికి రావడం జరిగింది. చూద్దాం స్క్రిప్ట్. The renowned English author Ruskin Bond received the Sahitya Academy Fellowship. Madhav Kaushik, the president of Sahitya Academy, and Dr. K. Srinivas Rao, secretary of Sahitya Academy, handed over the plaque to Bond at his home. Note though, Ruskin Bond was named a recipient of Academy's highest honor in September 2021. Due to his illness, he was unable to receive the honor in person. Okay, and actually 2021 లోనే వచ్చింది, బట్ ఆయన యొక్క ఇల్నెస్ కారణంగా ఆయన అవార్డుని తీసుకోలేకపోయారనమాట. ఓకే, ఈయన ఏ ఆథర్ అంటే ఇంగ్లీష్ ఆథర్ అని గుర్తుపెట్టుకోండి, రస్కిన్ బాండ్. నెక్స్ట్, డాక్టర్ సౌమ్య స్వామినాథన్ టు బి అవార్డెడ్ ఆనరరీ డాక్టరేట్ బై కెనడాస్ ఎంసీ గిల్ యూనివర్సిటీ. సౌమ్య స్వామినాథన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. డబ్ల్యూహెచ్ఓలో, ఓకే, డబ్ల్యూహెచ్ఓలో ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్గా వర్క్ చేశారు. ఇండియా నుంచి ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్గా వర్క్ చేసిన పర్సన్ ఎవరు అంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అందులో చీఫ్ సైంటిస్ట్గా వర్క్ చేసిన సౌమ్య స్వామినాథన్ గారికి ఇక్కడ కెనడాకి సంబంధించి ఎంసీ గిల్స్ యొక్క డాక్టరేట్ రావడం జరిగిందనమాట. చూద్దాం. సో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మోస్ట్ రీసెంట్లీ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో హ్యాస్ బీన్ రీనేమ్డ్ అమంగ్ ది 10 exceptional individuals who will receive honorary degrees from Canada's prestigious MC Gill University as part of the Spring 2024 convocation ceremonies. In 2017, Swaminathan joined the World Health Organization as Deputy Director General, and in March 2019 was named its first chief scientist, a role she filled through the COVID-19 pandemic until late 2022. Nothing but ఈవిడ 2017లో డబ్ల్యూహెచ్ఓలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే కోవిడ్ పీరియడ్లో చాలా ఎమినెంట్ రీసెర్చ్ చేయడం జరిగింది అనమాట డబ్ల్యూహెచ్ఓలో చీఫ్ సైంటిస్ట్గా. ఓకే, జస్ట్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. ఈవిడికి ఇప్పుడు ఎంసీ గిల్స్ సంబంధించిన డాక్టరేట్ అనేది ప్రదానం చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో డాక్టర్ సౌమ్య స్వామినాథన్. సో కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఇండియన్ పీస్ కీపర్ రిసీవ్స్ యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఇక్కడ ఇండియాకి సంబంధించిన ఒక పర్సన్ అనమాట, మిలిటరీ ఉమెన్. సో రాధికా సేన్, ఆవిడ పేరు రాధికా సేన్, మేజర్ రాధికా సేన్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ కింద వర్క్ చేస్తున్న యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పీస్ కీపర్గా ఈవిడ ఉన్నారు. అయితే పీస్ కీపర్ అంటే ఏంటి? నథింగ్ బట్ శాంతి భద్రతలు వీటిని కాపాడే వ్యక్తి అనమాట. ఓకే, ఈ పీస్ కీపర్ ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఏ అవార్డు రావడం జరిగిందంటే యునైటెడ్ నేషన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది రాధికా సేన్, మేజర్ రాధికా సేన్ కి రావడం జరిగింది. ఇండియాకి సంబంధించిన పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్. సో ద మేజర్ రాధికా సేన్ అండ్ ఇండియన్ మిలిటరీ పీస్ కీపర్ సర్వింగ్ విత్ ద యునైటెడ్ నేషన్స్. ఎక్కడ సర్వ్ చేస్తున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో హ్యాస్ బీన్ అవార్డెడ్ ద prestigious 2023 United Nations Military Gender Advocate Award of the Year. Okay, this award అయితే ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే recognizes her dedication and efforts in promoting the principles of United Nations Security Council Resolution 1325 on women, peace, security. మనం చెప్పుకున్నాం కదా, ఒకటి విమెన్ కి సంబంధించిన రైట్స్ అండ్ పీస్ అండ్ సెక్యూరిటీ, శాంతి భద్రతలకు సంబంధించి ఈవిడ వర్క్ చేసిన విధానానికి గాను ఈవిడికి యుఎన్ మిలిటరీ జెండర్ అవార్డ్ అనేది కాన్ఫర్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన మిలిటరీ జెండర్ అవార్డ్ అనేది ఎవరికి రావడం జరిగిందంటే ఇండియాకి సంబంధించిన రాధికా సేన్, మేజర్ రాధికా సేన్ కి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఫాదర్స్ ఆఫ్ ద గ్లోబల్ సీడ్ వాల్ట్ నేమ్ 2024 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లారెట్స్. ఇక్కడ 2024 సంవత్సరానికి గాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లారెట్స్ అవార్డ్ ఎవరికి వెళ్ళింది అంటే ఇక్కడ సీడ్ వాల్ట్, గ్లోబల్ సీడ్ వాల్ట్ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులకి వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే అక్కడ సీడ్స్ ప్రిజర్వేషన్, సీడ్స్ స్టోరేజ్, సీడ్స్ స్టోరేజ్ కి సంబంధించి నావెల్ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంట్ చేసి ప్రపంచంలో ఫుడ్ సెక్యూరిటీని పెంచే విధంగా, అంటే ఆహార భద్రతని పెంచే విధంగా వర్క్ చేసినందుకు గాను వీళ్ళకి గ్లోబల్ సీడ్ వాల్ట్ యొక్క వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డ్ అనేది 2024 సంవత్సరానికి గాను రావడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటో చూద్దాం. 2 scientists were instrumental in creating a backup vault of world's crop seeds to protect global food security have been named the
2024 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లారెట్స్ ఎవరెవరంటే డాక్టర్ జెఫ్రీ హార్టిన్, ఫౌండింగ్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్, అండ్ డాక్టర్ క్యారీ ఫాలర్. పేర్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎవరు అంటే డాక్టర్ జెఫ్రీ హార్టిన్ అండ్ డాక్టర్ క్యారీ ఫాలర్. వీళ్ళిద్దరికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డ్ అనేది 2024 సంవత్సరానికి గాను రావడం జరిగింది. ఓకే, అయితే వీళ్ళు యొక్క ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ పేరేంటి అంటే గ్లోబల్ సీడ్ వాల్ట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ స్పెషల్ అవార్డ్స్ అండ్ సైటేషన్. Greg Tate, a special citation has been issued to the late writer and critic Gregory Stephen Tate, also popularly known as Greg Tate. ఇక్కడ ఈయన ఒక ఫేమస్ ఆథర్ అనమాట. ఓకే, అండ్ జర్నలిస్ట్. ఈయనకి సంబంధించి 2024లో ఈయనకి ఒక అవార్డు వచ్చింది, పులిట్జర్ ప్రైజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, పులిట్జర్ ప్రైజ్. ఓకే, ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది ఎవరెవరికి ఇస్తారు అంటే కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. యాక్చువల్లీ ఈ అవార్డు కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఎవరికి ఇస్తారు అంటే ద ఫేమస్ పర్సన్స్ ఇన్ ఆర్ట్స్లోను, జర్నలిజంలోను, లెటర్స్లోను, వీటిలో ఎవరైతే ఫేమస్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళకి ఇచ్చే ఒక అవార్డే పులిట్జర్ ప్రైజ్. ఎవరిస్తారు? కొలంబియా యూనివర్సిటీ. కొలంబియా యూనివర్సిటీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్స్, జర్నలిజం అండ్ లెటర్స్. ఓకే, ఈయనకి జర్నలిజంలో ఇవ్వడం జరిగింది అవార్డు. పోస్ట్మస్ గా ఇచ్చారనమాట. పోస్ట్మస్ అంటే చనిపోయిన వాళ్ళకి ఇచ్చే అవార్డు. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ విన్స్ ప్రెస్టీజియస్ షా ప్రైజ్ ఇన్ ఆస్ట్రానమీ ఫర్ 2024. ఇండియన్ ఆరిజిన్ అంటే భారత సంతతి వ్యక్తి. ఓకే, ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్, ఒక సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఒక శాస్త్రవేత్తకి ఏం అవార్డు వచ్చింది ఇక్కడ? షా ప్రైజ్. షా ప్రైజ్ అంటే ఎందులో ఇస్తారు? ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ అంటే విచ్ డీల్స్ విత్ ఈ స్పేస్ స్టడీస్ ఇవి ఉంటాయి కదా, వీటికి సంబంధించి వర్క్ చేసే వాళ్ళకి ఆస్ట్రానమీ అవార్డ్స్ ఇస్తారనమాట. 2024కి గాను ఇండో ఆరిజిన్ పర్సన్కి వచ్చింది. ఎవరికి వచ్చిందో చూద్దాం. ఇన్ రికాగ్నిషన్ ఆఫ్ హిస్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆస్ట్రానమీ, శ్రీనివాస్ ఆర్ కులకర్ణి అండ్ ఇండియన్ ఆరిజిన్ ప్రొఫెసర్ ఫ్రమ్ ద California Institute of Technology, Caltech, has been awarded in the prestigious Shah Prize in Astronomy for 2024. ఓకే, అంటే 2024 సంవత్సరానికి గాను ఆస్ట్రానమీ అవార్డు ఎవరికి వచ్చింది అంటే శ్రీనివాస్ కులకర్ణి ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈయన ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈయన వర్క్ చేస్తున్నారు ప్రొఫెసర్ గా. సో ఈయనకి ఆస్ట్రానమీ ప్రైజ్ 2024 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ డిజైనర్ భావి మెహతా విన్స్ ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ 2024 ఫర్ ద బుక్ బ్యూటిఫుల్. ఇక్కడ ఒక డిజైనర్ కి ఒక అవార్డు వచ్చింది, బుక్ ప్రైజ్ వచ్చింది. ఏ బుక్ చూద్దాం మనం. సో డిజైనర్ బాబీ మెహతా వాన్ ద 9th edition ఆఫ్ ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ ఫర్ క్రియేటింగ్ ద బుక్ జాకెట్ ఆఫ్ ప్రదీప్ సెబాస్టియన్స్ ద బుక్ బ్యూటిఫుల్. బుక్ బ్యూటిఫుల్ అనే బుక్ రాసినందుకు గాను, సో బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, ఎవరు రాశారు? బాబీ మెహతా. యాక్చువల్లీ బై ప్రొఫెషన్ షీఈ్ అ డిజైనర్. అయితే ఈవిడ ఒక కంపైలేషన్ చేసింది అనమాట. సో ఈవిడ చేసిన కంపైలేషన్ ఏంటి అంటే బుక్ బ్యూటిఫుల్ అనే ఒక బుక్ గాను ఈవిడికి బుక్ స్టోర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది 2024కి. అయితే ఎవరు ప్రదానం చేసే అవార్డు అంటే అది ఆక్స్ఫర్డ్ కి సంబంధించిన బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ అనేది డిజైనర్ బాబీ మెహతా గారికి 2024 ఇయర్ కి గాను ఏ బుక్ కి వచ్చింది అంటే ప్రదీప్ సెబాస్టియన్ ద బుక్ బ్యూటిఫుల్ బుక్ కి రావడం జరిగింది. నెక్స్ట్ Sela Tunnel of Arunachal Pradesh recognized as the India's highest tunnel by International Book of Honor. ఇక్కడ ఒక రికార్డ్ వచ్చింది అనమాట న్యూస్ లోకి. అదేంటి అంటే సేలా టన్నెల్ ఎక్కడుంది? అది భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక టన్నెల్, సేలా టన్నెల్. దానికి ఒక ఇంటర్నేషనల్ రికాగ్నిషన్ వచ్చింది. ఏంటంటే అది ఇట్ ఈస్ రికాగ్నైజ్డ్ యాజ్ ద ఇండియాస్ హైయెస్ట్ టన్నెల్, అంటే భారతదేశంలోని ఎత్తైన టన్నెల్ అనమాట. సో ఇలా ఒక ఇంటర్నేషనల్ రికాగ్నిషన్ రావడం జరిగింది. అదేంటి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ సేలా టన్నెల్ అండ్ ఇంజనీరింగ్ మార్వెల్ హ్యాస్ బీన్ రికాగ్నైజ్డ్ యాజ్ ఇండియాస్ హైయెస్ట్ టన్నెల్ బై ద ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్ యూకే. ఎక్కడ ఉంటుంది అది? ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఏ కంట్రీ బేస్ చేసుకుని ఇస్తారు అవార్డు? అది ఇంగ్లాండ్, యూకే బేస్ చేసుకున్న ఒక అవార్డు. ఇండియాలో ఒక టన్నెల్కి వచ్చిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టన్నెల్ చూడండి, లొకేషన్ చూడండి, సేలా టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లో ఉంది. So this recognition underscores the achievement of Border Roads Organization in constructing the tunnel at an altitude of 13,000 feet. Highest అన్నారు కాబట్టి దాని యొక్క డైమెన్షన్ చూడాలి. 13,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక టన్నెల్ అన్నమాట. సో
సో త్రూ ప్రాజెక్ట్ వర్తక్ విత్ కన్స్ట్రక్షన్ క్యారీడ్ అవుట్ బై పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్. యాక్చువల్లీ ఆ టన్నెల్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ ద పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళతో కలిసి చేసిన ప్రాజెక్ట్ వర్తక్ లో భాగంగా కన్స్ట్రక్ట్ చేసిన టన్నెల్ అన్నమాట. ఓకే, అండ్ సేలా టన్నెల్ ఈస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ బైలేన్ టన్నెల్ constructed on the road connecting Tezpur, Assam to Tawang in the West Kameng district of Arunachal Pradesh. ఇది దేన్ని కలుపుతుంది అంటే అస్సాంలోని తేజ్పూర్ని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ని కలిపే ఒక టన్నెల్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ సేలా టన్నెల్, ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కృష్ణ ఎల్లా అవార్డెడ్ డియన్స్ మెడల్ బై జాన్స్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. మనకి కృష్ణ ఎల్లా ఉన్నారు కదా, సో మనకి భారత్ బయోటెక్ కి సంబంధించిన వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా అని వింటాం కదా మనం. సో కృష్ణ ఎల్లా గారికి ఇక్కడ ఒక అవార్డు వచ్చింది, అదేంటో చూద్దాం. సో వ్యాక్సిన్ మేకర్ భారత్ బయోటెక్స్ కో ఫౌండర్. ఓకే, భారత్ బయోటెక్ అంటే వాళ్ళు కనిపెట్టిన వ్యాక్సిన్ ఏంటి? కోవాక్సిన్ మనకు తెలుసు కదా, ఇండియాస్ ఫస్ట్ ఇండైజినస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్. సో అలాంగ్ విత్ ICMR అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వీళ్ళు ముగ్గురు కలిసి కోవాక్సిన్ కనిపెట్టారు. ఓకే, సో వ్యాక్సిన్ మేకర్ భారత్ బయోటెక్స్ co-founder and executive chairman Krishna Ella has been awarded the Dean's Medal by the Johns Hopkins Bloomberg School of Public Health. ఏంటి ఈయనకు వచ్చిన అవార్డు పేరేంటి అంటే డీన్స్ మెడల్ అనే అవార్డు కృష్ణ ఎల్లా గారికి వచ్చింది. అయితే ఆ అవార్డు ఇచ్చింది ఎవరు అంటే జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఓకే, ద అవార్డ్ ఫర్ హిస్ ఎక్సెప్షనల్ లీడర్షిప్, ఎండ్యూరింగ్ విజన్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ఇంప్రూవింగ్ పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి గాను ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోండి. కృష్ణ ఎల్లా గారు భారత్ బయోటెక్ యొక్క co-founder. వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ వచ్చేసి కోవాక్సిన్. ఎవరెవరితో కలిసి చేశారు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ భారత్ బయోటెక్ వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన వ్యాక్సిన్ కోవాక్సిన్ అన్నమాట. కోవిషీల్డ్ అయితే సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది కదా, ఆధార్ పూనావాలా, సైరస్ పూనావాలా గారిది. సో సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే బేస్డ్, మహారాష్ట్ర బేస్డ్ సంస్థ, అలాంగ్ విత్ ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా వాళ్ళందరూ కలిసి చేసింది వచ్చేసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, యూపీ రిక్షా డ్రైవర్ ఆర్తి won the UK's prestigious Royal Award in London. ఇక్కడ ఒక రిక్షా డ్రైవర్, నథింగ్ బట్ ఆటో రిక్షా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఉత్తరాఖండ్ కి సంబంధించిన ఒక ఆటో రిక్షా డ్రైవర్, ఒక గర్ల్ పేరు ఆర్తి. షీ వాన్ ద ప్రెస్టీజియస్ రాయల్ అవార్డ్ ఆఫ్ లండన్ కి సంబంధించిన రాయల్ అవార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ అవార్డ్ ని గెలుచుకున్నారంట. చూద్దాం. సో ఆర్తి 18 years, ఏ రిక్షా డ్రైవర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. రిక్షా అంటే ఆటో రిక్షా డ్రైవర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, యూపీ. ఓకే, సో యూకే కాదు, యూపీ, ఉత్తరప్రదేశ్. has won the prestigious Amal Clooney Women's Empowerment Award at the Princess Trust Awards, an event that celebrates the achievements of young people from around the world in London, UK. Nothing but ప్రపంచంలో ఉన్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన మార్కింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి గాను, వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్, సో వాళ్ళు సాధించిన ఘనతకి గాను ప్రపంచంలో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి ఇచ్చే అవార్డ్స్ అన్నమాట ఇవి. దానికి గాను ఈవిడికి ఏం అవార్డు వచ్చింది అంటే అమల్ క్లూనీ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డు. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి, అమల్ క్లూనీ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డు, యూకే బేస్డ్ అవార్డు ఆర్తికి, ఉత్తరప్రదేశ్ బేస్ చేసి ఉన్న ఆర్తికి రావడం జరిగింది. She has also met King Charles III at Buckingham Palace, London, UK after winning the award. The award is given in recognition for her role in inspiring other young girls through her involvement in the Indian government's Pink E-Rickshaw initiative. Indian government launch చేసిన పింక్ E-Rickshaw initiative ఉంది కదా, సో ఈ E-Rickshaw initiative లో ఈవిడ ఇన్వాల్వ్మెంట్ కి గాను, యూత్ ని ఇన్స్పైర్ చేసినందుకు గాను, అచీవ్మెంట్ కి గాను ఈవిడికి అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. అమల్ క్లూనీ అవార్డు యూకేకి సంబంధించిన రాయల్ అవార్డు, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఆర్తికి రావడం జరిగింది. నెక్స్ట్, ఇన్ స్పేస్ ఆనర్డ్ విత్ జియోస్పేషియల్ వరల్డ్ లీడర్షిప్ అవార్డ్ ఎట్ GWF 2024. ఇక్కడ ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ సెంటర్, అంటే నథింగ్ బట్ మన ఇస్రో ఏదైతే ఉందో అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇండియన్ గవర్నమెంట్ స్పేస్ రంగంలో అంటే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ ప్రోత్సాహాన్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ని ఎంకరేజ్ చేయడానికి
తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఇన్ స్పేస్ అంటారు. 2020లో తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్. సో ఆ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఏదైతే ఉందో, సో ఇన్ స్పేస్ కి ఒక అవార్డు రావడం జరిగింది. అవార్డ్ ఏంటి అంటే జియోస్పేషియల్ లీడర్షిప్ అవార్డ్. ఓకే, ఒకసారి చూద్దాం అవార్డ్ గురించి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ won the Geospatial World Leadership Award 2024 under Enabling Public Policy category. Okay, Geospatial Leadership Awards was presented during the Geospatial World Forum 2024 held in Netherlands, Rotterdam. Okay, ఈ యొక్క ఫోరం లో జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం ఏదైతే జరిగిందో, సో ఎక్కడ జరిగింది అంటే రోటర్డామ్ ఆఫ్ నెదర్లాండ్స్ లో జరిగింది. హోస్ట్ ఇంపార్టెంట్. నెదర్లాండ్స్ అన్న, హాలాండ్ అన్న, డచ్ అన్న ఒకటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అక్కడ జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం అంటే నథింగ్ బట్ ఒక సమ్మిట్ అన్నమాట. ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఈ యొక్క అవార్డ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. So the award acknowledged the outstanding contributions made by InSpace to the international geospatial field, which help in fostering the growth and development of space sector in India and also in support to non-government entities in the space economy. Nothing but మనం చెప్పుకున్నాం కదా, స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగాన్ని కూడా ఎంకరేజ్ చేసి ఇండియాని స్పేస్ టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లినందుకు గాను ఇన్స్పేస్ కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్స్పేస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ మనం చూస్తే చాలా కంట్రిబ్యూషన్స్ జరిగాయి మనకి ఈ 2 or 3 years లో. నథింగ్ బట్ మనం చంద్రయాన్ 3 లాంచ్ చేసాము, తర్వాత ఆదిత్య L1 లాంచ్ చేసాము, తర్వాత PSLV C58 లాంచ్ చేసాము, అండ్ ఫ్యూచర్ లో మంగళయాన్ మానవ సహిత అంతరిక్ష యానం చేస్తున్నారు కదా. సో మంగళయాన్ అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్, ఇండియా ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ కూడా చేస్తున్నాం. తర్వాత వీనస్ మీద శుక్రయాన్ మిషన్ చేయబోతున్నాం. ఇలా నంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి మనకి ఇండియాకి సంబంధించి స్పేస్ టెక్నాలజీలో. సో వీటన్నిటిలోనూ ఎంతో కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఓకేనా, సో అలా ఎంకరేజ్ చేసిందే ఇన్స్పేస్ అన్నమాట. దాని ద్వారా మనకి చాలా వచ్చాయి కదా స్పేస్ స్టార్టప్స్. ధృవ స్పేస్ స్టార్టప్ అని చెప్పేసి, అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి, అండ్ స్కై రూట్ స్టార్టప్ అని చెప్పి, ఇట్లా నంబర్ ఆఫ్ స్పేస్ స్టార్టప్స్తో ఇంకా ఎక్కువ ఇన్నోవేషన్ చేస్తున్నాం అనమాట మనం స్పేస్ టెక్నాలజీలో. వాటన్నిటికీ కూడా ఛాన్స్ ఇచ్చేలా చేసింది ఏంటి అంటే ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఓకే, ఇట్ ఈస్ ద కమర్షియల్ వింగ్ అనమాట. దేనికి సంబంధించింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఒక ఇనిషియేటివ్. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జర్మన్ ఆథర్ జెన్నీ ఎర్పెన్బెక్ అండ్ ట్రాన్స్లేటర్ మైకల్ హాఫ్మన్ వాన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2024 ఫర్ కైరోస్. ఇక్కడ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2024 ఎవరికి వచ్చింది అంటే జర్మన్ ఆథర్ జెన్నీకి వచ్చింది. ఒకసారి చూద్దాం. German author Jenny Erpenbach and translator Michael Hoffman have been named the winner of the International Booker Prize 2024 for the book Kairos. ఏ బుక్ కు వచ్చింది అంటే కైరోస్ అనే బుక్ గాను జర్మనీకి సంబంధించిన ఆథర్ కి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో జెన్నీ ఎర్పెన్బెక్ became the first German writer to win the prize and Michael Hoffman became the first male translator to win the prize, launched its current form in 2016. Kairos became the first book translated from German to English to win the International Booker Prize. Nothing but వీళ్ళు ముగ్గురు కూడా ఫర్ ద ఫస్ట్ టైం అవార్డ్స్ తీసుకున్న వాళ్ళే. నథింగ్ బట్ ఈ ఆథర్ అండ్ ట్రాన్స్లేటర్ ఇద్దరు కూడా జర్మనీ నుంచి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు. అలాగే ఈ బుక్ కూడా, ఈ కైరోస్ అనే బుక్ కూడా ఫస్ట్ జర్మన్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ బుక్ టు విన్ దిస్ అవార్డ్ అనమాట. సో అంత డీప్ గా అవసరం లేదు, జస్ట్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2024 ఏ బుక్ వచ్చింది, ఎవరు ఆథర్స్ అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. కైరోస్ అనే బుక్ కి జర్మన్ ఆథర్ జెన్నీ ఎర్పెన్బెక్ కి ఈ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్, యుఎస్ బేస్డ్ ఇంజనీర్ బాలారెడ్డి ఇందుర్తి ఆనర్డ్ విత్ శంకర రత్న అవార్డ్. ఇక్కడ యుఎస్ బేస్డ్ అంటే యుఎస్ లో వర్క్ చేస్తున్న ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో బాలారెడ్డి గారికి, సో ఇండో ఆరిజిన్ ఇండియన్ పర్సన్ బాలారెడ్డి గారికి ఇక్కడ ఒక అవార్డు వచ్చింది. చూద్దాం. శంకర నేత్రాలయ ఆనర్డ్ యుఎస్ బేస్డ్ ఇంజనీర్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ బాలారెడ్డి ఇందుర్తి విత్ ద శంకర రత్న అవార్డ్ 2023 ఫర్ హిస్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ సోషల్ వర్క్. సో ప్రతి ఒక్క అవార్డ్ ఇంపార్టెంట్ అంటే కొన్ని మిస్లేనియస్ అవార్డ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనకి ఎప్పుడైతే ఎగ్జామినర్ కొంచెం టఫ్ గా ఇద్దాము పేపర్ అని అనుకుంటారో, మనం ఎక్కువగా ఫోకస్ చేసే అవార్డ్స్ కాకుండా ఇలాంటి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇక్కడ ఎవరికి వచ్చింది శంకర రత్న అవార్డ్ అనేది
ఇందుర్తి గారికి వచ్చింది. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే బాలారెడ్డి ఇందుర్తి గారికి శంకరరత్న అవార్డ్ 2023 అనేది రావడం జరిగింది. ఈయన ఎవరు అంటే యుఎస్ బేస్డ్ ఇంజనీర్ అన్నమాట. ఎవరిస్తారు అవార్డు అంటే శంకర నేత్రాలయ ఫౌండేషన్ వారు ఇస్తారు. నెక్స్ట్ 2024 పులిట్జర్ ప్రైజ్ విన్నర్స్. సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా పోస్ట్మస్ గా వచ్చింది అవార్డ్ అని చెప్పేసి. సో అట్లా పులిట్జర్ ప్రైజ్ విన్నర్స్ కంప్లీట్ లిస్ట్ అనమాట. 2024 సంవత్సరంకి గాను ఏ ఫీల్డ్స్ లో ఇస్తారని చెప్పుకున్నాం మనం పులిట్జర్ ప్రైజ్. ఆర్ట్స్, జర్నలిజం అండ్ లెటర్స్ వీటిలో ఇస్తారు కదా. సో కంప్లీట్ లిస్ట్ ఆఫ్ విన్నర్స్ చూద్దాం. ద పులిట్జర్ ప్రైజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై జోసెఫ్ పులిట్జర్, a newspaper owner who in 1904 provided funds for the foundation of the Pulitzer Prize as an incentive for excellence in జర్నలిజం, ఆర్ట్స్ అండ్ కల్చర్. ఓకే, మనం చెప్పుకున్నాం కదా ఈ 3 ఫీల్డ్స్ లో ఇస్తారు. ఫీల్డ్స్ ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్స్ లో ఇస్తారంటే జర్నలిజం లోను, ఆర్ట్స్ లోను, కల్చర్ లోను. ఓకే, ఈ 3 ఇస్తారు. తర్వాత హీ డొనేటెడ్ మనీ టు ద ఫ్యాకల్టీ ఆఫ్ జర్నలిజం అట్ కొలంబియా యూనివర్సిటీ టు అడ్మినిస్టర్ ద ప్రైజెస్. ఎవరు ఇస్తారని చెప్పాం? కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారని చెప్పాం. ఎందుకంటే ఎవరైతే పులిట్జర్ దీని అవార్డ్ యొక్క ఫండర్ ఉన్నారో ఆయన కొలంబియా యూనివర్సిటీకి ఫండింగ్ ఇచ్చారు. ఎప్పుడు 1904లో ఫండింగ్ ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు పులిట్జర్ ప్రైజెస్ ని ఇస్తున్నారనమాట. సో ద ఫస్ట్ పులిట్జర్ ప్రైజెస్ వర్ అవార్డెడ్ ఇన్ 1917 and they continue to recognize outstanding achievements in these fields annually. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 1917. అసలు ఫస్ట్ ఇనాగరేట్ చేసింది ఫండింగ్ ఇచ్చింది జోసెఫ్ పులిట్జర్ 1904లో ఇచ్చారు. అయితే కొలంబియా యూనివర్సిటీ 1917 నుంచి ఈ అవార్డ్స్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. చూద్దాం ఇండియన్ పులిట్జర్ విన్నర్స్. ఇండియాకి సంబంధించి ఎవరెవరు పులిట్జర్ ప్రైజెస్ గెలుచుకున్నారు అంటే గోవింద్ బిహారీ లాల్ 1937, జంపా లహరి 2000 అండ్ గీతా ఆనంద్ 2002, సిద్ధార్థ్ ముఖర్జీ మెడిసిన్ ఇన్ 2011, విజయ్ శేషాద్రి పోయిట్రీ 2014. సమ్ ఆఫ్ ద ఇండియన్ పులిట్జర్ ప్రైజ్ విన్నర్స్. బాలకృష్ణ జోషి గారు కూడా గెలుచుకున్నారు. ఒకసారి ఆయన గురించి కూడా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేటగిరీస్ వైస్ తర్వాత మొత్తం అవార్డ్స్ ఎవరికి వెళ్ళినాయో ఒక్కసారి జస్ట్ చూడండి. సో ఇంకొంచెం డీప్గా అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపట్టే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. సో వీళ్ళంతా ఫారినర్స్ కదా. పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ప్రో పబ్లికా ఎలియట్ బ్రెట్ ముర్ఫీ. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ హన్నా డ్రేరియర్, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ స్టాఫ్ ఆఫ్ ద న్యూయార్క్ టైమ్స్ and editorial writing David E. Hoffman and breaking news photography staff of the Reuters and feature photography staff of Associated Press, audio reporting staff of the Invisible Institute and USG Audio. Next categories fiction category lo Night Watch by Jane Anne Phillips, drama Primary Trust by Ebony Booth, history No Right to an Honest Living, biography King, A Life by Jonathan, memoir and autobiography Liliana's Invisible Summer, poetry Tripas, poems by Branson Son. Next music Adagio, general non-fiction A Day in the Life of Abed Salama. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. మనం ఏది డిస్క్రిప్టివ్లో రాయాల్సిన అవసరం లేదు కదా. గుర్తుపట్టే విధంగా ఉంటే కొంచెం డీప్గా, లేదంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఫిక్షన్ కేటగిరీ ఏంటి, నాన్ ఫిక్షన్ కేటగిరీ ఏంటి ఇంకొంచెం డీప్గా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో దీస్ వర్ ద అవార్డ్స్ అండ్ ఆనర్స్ దట్ వర్ కవర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ May 2024. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.